హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత విదేశీ మారక నిల్వలు వరుసగా 7వ వారం పెరిగాయి. దీంతో తొలిసారిగా $700 బిలియన్ రికార్డు స్థాయిని అధిగమించాయి. ఫారెక్స్ నిల్వలు ఈ పెరుగుదల వెనుక కారణం రిజర్వ్ బ్యాంక్ డాలర్లతో సహా ఇతర విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడమే. రూపాయి విలువ పెరగడం ముఖ్య విషయం ఏంటంటే, ప్రస్తుతం భారతదేశం కాకుండా ప్రపంచంలోని 3 దేశాల్లో మాత్రమే $700 బిలియన్ పైగా ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాటి డేటా ప్రకారం గతేడాది ఇది $12.6 బిలియన్ పెరుగుదలతో $704.89 బిలియన్ ఉంది. జూలై 2023 తర్వాత ఇది వారి అతిపెద్ద వారపు పెరుగుదల. దీంతో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత $700 బిలియన్ నిల్వలను దాటిన 4వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది. దేశం విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకుంటూ వస్తోంది. అదే సమయంలో బలహీనమైన ఆర్థిక పునాది కారణంగా విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అప్పటి నుంచి ద్రవ్యోల్బణంపై గట్టి నియంత్రణ, అధిక ఆర్థిక వృద్ధి, అలాగే ఆర్థిక కరెంటు ఖాతా లోటుల తగ్గింపు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో సహాయపడింది. విదేశీ మారక నిల్వలు పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడులు $30 బిలియన్ చేరుకున్నాయి. ప్రధానంగా స్థానిక రుణాలలో పెట్టుబడి పెట్టడం ఇది ప్రముఖ జేపీ మార్గన్ ఇండెక్స్లో స్థానం సంపాదించుకుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆర్థికవేత్త గౌరా సేన్ గుప్తా మాట్లాడుతూ, అవసరమైతే జోక్యం చేసుకోవడానికి ఆర్బీఐకి తగినంత అధికారం ఉన్నందున తగినంత విదేశీ మారక నిల్వలు కరెన్సీ అస్థిరతను తగ్గిస్తాయి. ఇది కాకుండా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ఇది ఆకస్మిక మూలధన ప్రవాహ ప్రమాదాన్ని తగ్గిస్తోందని గౌరా సేన్ గుప్తా అభిప్రాయపడ్డారు. భారతదేశ విదేశీ మారక నిల్వలు ఇప్పటి వరకు $87.6 బిలియన్ పెరిగాయి. ఇది గతేడాది మొత్తంలో $62 బిలియన్ పెరుగుదల కంటే ఎక్కువ. గత వారం ఆర్బీఐ ద్వారా $7.8 బిలియన్ కొనుగోళ్లు, $4.8 బిలియన్ వాల్యుయేషన్ లాభాల కారణంగా ఈ పెరుగుదల జరిగిందని గౌరా సేన్ గుప్తా స్పష్టం చేశారు. డాలర్ బలహీనత, బంగారం ధరలు పెరగడం వంటి కారణాల వల్ల రూపాయి విలువ పెరిగిందని చెప్పారు. డాలర్తో రూపాయి 83.50 స్థాయికి చేరుకుంది. బహుశా ఆర్బీఐ తన నిల్వలను పెంచుకోవడానికి అడుగు పెట్టాలని ప్రేరేపించింది. చాలా నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయిని గట్టి ట్రేడింగ్ పరిధిలో ఉంచడానికి మార్కెట్కు ఇరువైపులా జోక్యం చేసుకుంది. ఇది అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలలో అతి తక్కువ అస్థిరతను కలిగిస్తోంది. గత నెలలో రూపాయిలో అస్థిరతను తగ్గించడం గురించి అడిగినప్పుడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మరింత అస్థిరత ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనం కలిగించదని గౌరవ్ సేన్ గుప్తా చెప్పారు. ఇదిలా ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది. కాస్త మందగానే ఉన్నప్పటికీ అనేక విషయాల్లో ముందంజలోనే ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 25లో భారతదేశ జీడిపి వృద్ధి 4 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.4%కి చేరుకోవచ్చని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మొదటి ముందస్తు అంచనాల ప్రకారం మందగమనం ఆర్థిక కార్యకలాపాల గురించి హైలైట్ చేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ 4 ఏళ్లలో అత్యంత నెమ్మదిగా వృద్ధి చెందగలదని సూచిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.